వరంగల్లో చూసుకున్నట్టయితే తీరొక్క గణపతులను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణంపై పరిరక్షించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా కొన్ని గణపతులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఎకో ఫ్రెండ్లీ గణపతిగా మట్టి వినాయకులను తయారు చేస్తూ ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో, తర్వాత పూలతో, కొబ్బరికాయలతో, అలాగే థమ్సప్ సీసాలతో అలా ఎన్నో గణపతులను ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే అద్దాలతో గణపతిని ఏర్పాటు చేశారు. అంటే ప్రత్యేకించి దేవస్థానాల్లో అద్దాల మేడలు ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ గణపతిని మొత్తం కూడా అద్దాలతో ఏర్పాటు చేశారు. ఎంతో కనుల విందుగా కూడా ఆ గణపతి మనకు కనిపిస్తున్నారు. దీనికి సుమారుగా ఎంత సమయం పట్టింది, ఇక్కడే తయారు చేశారా, ఎలా తయారు చేశారు అనే అంశాల గురించి మనతో కమిటీ సభ్యులు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ గణనాథుని ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పట్టింది, ఏంటి అసలు ఈ గణపతిని ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? జై శ్రీరామ్. మాది శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, జేపీఎన్ రోడ్, చౌరస్తా, వరంగల్. గత 14 సంవత్సరముల నుండి మేము పర్యావరణాన్ని గుర్తుంచుకొని పర్యావరణ పరిరక్షణార్థమై మేము ఎకో ఫ్రెండ్లీ గణపతులను ఏర్పాటు చేస్తూ ఆ స్వామివారికి వివిధ ఆకారాలతో వివిధ వాటితో అలంకరించి ఓరుగల్లు భక్త జనావళికి భక్తులందరి మధ్యలో మేము మా యొక్క కమిటీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉంది. ప్రత్యేకంగా 2012వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూల్ డ్రింక్స్ గణపతిగా, వరిగడ్డి గణపతిగా, డక్కెన్స్ గణపతిగా, కుందన్స్ గణపతిగా, మా పసుపు కొమ్ముల గణపతిగా, డ్రై ఫ్రూట్స్ గణపతిగా, ఎండుమిర్చి గణపతిగా, పోకవక్కల గణపతిగా, ఎలక్కాయల గణపతిగా ఏర్పాటు చేస్తూ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫోమ్ ఫ్లవర్స్ తోటి ఏర్పాటు చేయడం అయింది. ఇదే విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా భారీ వినాయకుడిని ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము. ఈ వినాయకుని యొక్క విగ్రహం ఎత్తు వచ్చేసి 14.5 అడుగులండి, వెడల్పు వచ్చేసి 8 ఫీట్లు ఉంటుందండి. ఇది ప్రత్యేకంగా అద్దాల మేడను దృష్టిలో ఉంచుకొని, దేవస్థానములలో అద్దాల మేడ ఉంటుంది కదా, అద్దాల మేడను దృష్టిలో ఉంచుకొని స్వామివారికి అద్దాలతో చేయాలనేటువంటి సంకల్పంతో మా కమిటీ సభ్యులందరం కలిసి ఒక తాటిపై వచ్చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ అతిపెద్ద వినాయకుని అద్దాల వినాయకునిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ గణపతిని ఇక్కడే తయారు చేశారా, లేక ఎక్కడైనా తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చారా? ఎంత సమయం పట్టింది? ఈ వినాయకుడిని తయారు చేయడానికి మట్టి విగ్రహం తయారు చేయడానికి సుమారుగా 15 రోజులు పట్టిందండి. తరువాత ఒక 10 రోజుల వరకు యూపీ నుంచి, తర్వాత ఒరిస్సా నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా, కార్మికుల ద్వారా ఈ స్వామివారిని ఈ విధంగా మలచడం జరిగింది. అంటే ఇక్కడే పెట్టారా? ఇక్కడే ఇదే ప్లేస్లో తయారు చేస్తామండి. మట్టి విగ్రహం వేరే దగ్గర చేయించుకొని వచ్చి స్వామివారిని ఇక్కడ నిలబెట్టి ఈ విధంగా అలంకరించడం జరిగింది. అంటే ఈ గణనాథుని నిమజ్జనం చేస్తారా, లేకుంటే ఇక్కడే చేయడం జరుగుతుంది? లేదండి, ప్రతి సంవత్సరం కూడా వినాయకునికి ఏదైతే మనం ఆకారం ఎట్లయితే పబ్లిక్కి చూపిస్తున్నామో అదే ఆకారంతో కూడా నిమజ్జనానికి బయలుదేరుతుంటుంది. అంతే తప్ప మనం దీని నిమజ్జనం కంపల్సరీ చేసుడే, దీన్ని పక్కకు పెట్టేట్టు అన్నట్టు ఉండదు. అంటే చూసుకున్నట్టయితే పర్యావరణాన్ని పరిరక్షించాలి అని చెప్పి మీరు ప్రత్యేకించి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి భావి తరాలకు కూడా మీరు ఏమైనా అందించాలనుకుంటున్నారా సమాచారం? ప్రతి ఒక్కరికి కూడా పిఓపి వాడద్దు, మట్టి గణపతులు వాడాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క మండపానికి కూడా ఒక కాన్సెప్ట్ చేయండి, పబ్లిక్కి అవేర్నెస్ కోసం అని చెప్పి మా కమిటీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి ప్రోత్సాహంతో మేము ప్రతి సంవత్సరము మేము ఇలా మట్టి గణపతితోని వివిధ రకాలుగా మేము ఆకర్షించడానికి కోసము మేము ప్రయత్నం చేస్తున్నాం. చూసాం కదండి, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆ దేవదేవుణ్ణి పూజించుకుంటూ పర్యావరణం కూడా పరిరక్షించాలన్న ఉద్దేశంతో భావి తరాలకు మంచి వాతావరణం కలిగినటువంటి వాతావరణాన్ని అందించాలని చెప్పి వీరు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా రకరకాలైనటువంటి వినాయకులను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం.
హన్మకొండ, వరంగల్, కాజీపేట త్రినగరాల్లో చూసుకున్నట్టయితే గణనాథుల మంటపాలు నువ్వా నీనా అన్న చందంగా పోటీ పడిన విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 28వ డివిజన్లో గంధె నవీన్, కల్పన వారి ఆధ్వర్యంలో గణనాథులను ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం అక్కడ శివునికి గణపతి పూజ చేస్తున్న విధంగా చేశారు. అదేవిధంగా కాణిపాకలో గణనాథుడు ఏ విధంగా వెలిశాడు అని భక్తులకు అర్థమయ్యే విధంగా బొమ్మల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. బావిలో నుండి గణనాథుడు ఉద్భవించిన విధంగా చందం మనకి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది, అది చూసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే గతంలో వజ్ర వైడూర్య రత్నగిరి కిరీటాలు అవి ఏ విధంగా ఉన్నాయి, వాటికి రక్షణగా ఎలా ఉన్నారు అనే అంశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ అద్దాల గణపతిని కూడా ఏర్పాటు చేశారు, ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ గణనాథుడు అడవిలో కొలంలో స్నానం చేస్తూ ఇక్కడ స్నానం చేసి అలరించిన విధంగా కూడా మనకు కనిపిస్తుంది. ఎంతో ఉయ్యల ఊగుతూ ఎంతో పర్యావరణంలో ప్రకృతి అందాల మధ్య గణనాథుడు ఆడుకున్న చందంగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే వన్యప్రాణులను సంరక్షించాలి అన్న చందంగా కూడా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేశారు, అంద చందంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఒక అంటే మనకు గతంలో ఉన్నటువంటి నెమలి సింహాసనం, మన భారతదేశంలో ఉన్నటువంటి నెమలి సింహాసనాన్ని కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులు కూడా చాలామంది ఆ నెమలి సింహాసనంలో కూర్చున్న విధంగా ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎంతో ప్రకృతి రమణీయాల మధ్య అంటే ప్రకృతిని మనమందరము కాపాడాలి, చెట్లను పెంచాలి అన్న సదుద్దేశంతో ఇక్కడ చెట్ల పర్యావరణాల మధ్య ఈ గణనాథుడు కూడా ఉన్నాడు. అంతేకాకుండా చూసుకున్నట్టయితే సప్త పదులు సప్త స్వరాలు అన్న చందంగా ఇక్కడ గణనాథుడు ఆ సప్త స్వరాలను పలికించే విధంగా ఒక చేతిలో డమరుకం, మరో చేతిలో తబలా వాయిస్తున్నాడు. మరో విధంగా చూసుకున్నట్టయితే వీణా గానం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ గణపతి చేస్తున్నట్టు అయితే ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లు నాట్యం చేస్తున్న చందంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంతో అద్భుతంగా ఒక చూసుకున్నట్టయితే గణనాథుని అవతారాలతో పాటుగా మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం పర్యావరణాన్ని కాపాడాలి అన్న అంశాలను ఇక్కడ చాలా చూసుకున్నారు. ఇక్కడ ఆ గణనాథుని సోదరుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. ఎంతో కుమారస్వామి ఇలా విగ్రహాలను చూసుకుంటూ పోతే ఎంతో అందచందంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వచ్చినటువంటి నగలు బండారం అంతా వజ్ర వైడూర్యను కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. దానికి నాగబంధనం ఉంది, ఆ నాగబంధనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆరో గదిలో ఏమి ఉన్నాయి అన్న అంశాలను మనకు కన్నులకు కట్టినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. చూసినట్టయితే ఒక బిందెలో రత్నాలు, వజ్రాలు, పూసలు ఇలా ఎన్నో రత్న భాండారం కూడా అంతా ఇక్కడ మనకు పద్మనాభ స్వామికి అంత దూరం పోయి చూడలేని వారికి ఇక్కడ చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఆ నాగు పాము కూడా ఎంతో అంటే భక్తులను అటు కాపాడుతూ ఇటు నదిని కూడా కాపాడుతుందన్న చందంగా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అలాగే చూసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే నీటిని రక్షించాలి, అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇక్కడ గణనాథుడు నాట్యం చేస్తూ ఉంటే ఇక్కడ శివునికి అభిషేకం జరిగే విధంగా ఎంతో అద్భుతంగా చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కూడా త్రిశూలాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంతో అందంగా కనులకు కనువిందుగా కనిపిస్తుంది. ఇలా ఎన్నో గణనాథులను ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు కల్పించే విధంగా ఎన్నో ఏర్పాట్లు చేశారు. మరిన్ని విశేషాలను చూసుకున్నట్టయితే ఇక మనకు జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భీమశంకరుని లింగం, నాగేశ్వరుడిగా, విశ్వేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా, మల్లికార్జున స్వామిగా, త్రయంబకేశ్వరగా, వైద్యనారాయణునిగా, సోమనాథునిగా ఇలా ఎన్నో ఏర్పాట్లను చేసి ఆ భక్తులకు ఎంతో కనువిందుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇంకా చూసుకుంటూ పోయినట్టయితే ఇక్కడ గణనాథుని యొక్క ఎంతో ఉత్సవమూర్తులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే
పంచలోహాలతో చేసినటువంటి విగ్రహాలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుడు, కుమారస్వామి, మణికంఠ స్వామి, ఇలా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. చాలా బాగుంది. ఇక్కడ భక్తులకు స్వాగతం పలికే విధంగా 2 మట్టి బొమ్మలను కూడా ఏర్పాటు చేసి స్వాగతం పలికే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక చూసుకున్నట్టయితే ఆ గణనాథుడు నాగుపాము రక్షణగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇది అంతా కూడా మట్టితో చేసినటువంటి, అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే ఆ దశావతారాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రామావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, ఇలా అన్ని అవతారాలను కూడా ఏర్పాటు చేసి చివరకు కల్కి అవతారాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో గణనాథులను మించినట్టుగా ఈ గణనాథుడు ఈ మంటపం ఇక్కడ ఏర్పాటు చేసింది. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ ఒక్క చోటికి వచ్చినట్టయితే పురాణాలన్నీ కూడా మనకు అర్థమైపోయే విధంగా ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక చివరగా ఉత్సవమూర్తిని ఎంతో ఘనంగా 5 తలల గణపతిని ఏర్పాటు చేశారు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ నిత్య పూజలు నిర్వహించి ఈ గణనాథుని 9 రోజుల తర్వాత నిమజ్జన కార్యక్రమం నిర్వహించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. చూసినట్టయితే ప్రతి ఒక్క ప్రాంతం కూడా ఎంతో అద్భుతంగా కనువిందుగా కనిపిస్తుంది. ఈ గణనాథుని ఇలా ఏర్పాటు చేసినందుకు భక్తులు కూడా చాలా ఎంతో ఆశ్చర్యచకితులు అవుతూ దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అది ఒక విధంగా చెప్పుకోవాలంటే గణనాథుని విశ్వరూపాలనే చెప్పుకోవచ్చు. ఒక సెల్యులర్ మొత్తంలో కూడా సుమారుగా 150 విగ్రహాలను ఉపయోగించి ఇక్కడ గణపతికి పూజ చేసే విధంగా ఇలా ఎన్నో ఏర్పాట్లు చేశారు. మరి వాటి విశేషాలు ఏంటో మనతో నవీన్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ గణనాథుని ఇంత వెరైటీగా ఏర్పాటు చేయడానికి ఆలోచన ఎలా వచ్చింది? అసలు మేము ఇది స్టార్ట్ చేయడం 44వ సంవత్సరం అండి. ఈ 44వ సంవత్సరంలో మేము అంటే జనరల్గా ఒక 10 సంవత్సరాలు జనరల్గా అందరూ పెట్టినట్టే మేము కూడా పెట్టాము. కానీ ఈ గణనాథుని మనం చూపించడం కోసం మనం ఏం చేయాలి, ప్రజలకు మెసేజ్ పోవాలంటే ఎట్లా తెలపాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క చిన్నగా ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాలను చిత్రీకరించి చేస్తే బాగుంటుందని అప్పుడే చిన్నగా ఫస్ట్ లోకల్ దేవాలయాలు సమ్మక్క సారాలమ్మను, ఆయన ఇటు దిక్కు ఐలోని మల్లన్నను, చుట్టుపక్కల వేములవాడ రాజన్నను ఇట్లా చిన్నగా చేయడం జరిగింది. ఈ చిన్నగా చేయడం జరిగి ఇవన్నీ కూడా తర్వాత ఇండియా లెవెల్లో ఎన్ని దేవాలయాలు, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, తిరుపతి వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, అలాగే శబరిమల అయ్యప్ప స్వామి, శ్రీశైలము మల్లికార్జున స్వామి, ఇలాగా ఎన్నెన్నో చిత్రీకరించి జనాలకు చూపించడం. లాస్ట్ ఇయర్ కూడా వచ్చేసి అయోధ్య కొచ్చినది కాబట్టి అయోధ్య రాముల వారిని బాలరాముని పెట్టడం జరిగింది, టెంపుల్ సెట్ వేసి. మొత్తం కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళు పోలేరు. చాలామంది ఎంతోమంది వచ్చి వాళ్ళు చూసి మేము అక్కడికి పోలేము, మాకు చాలా సంతోషంగా ఉన్నది, ఇక్కడనే చూపెడుతున్నారని వాళ్ళ సంతోషాన్ని చెప్తూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా కలుగుతూ ఉంటుంది. మనకు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మనం ఇవన్నీ చేసుకొని మన ధర్మాన్ని మనం చూపించుకోవడం తప్పులేదు. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళు మట్టుకు నచ్చాలి. అంటే కొన్ని అట్రాక్షన్స్ పెట్టాలి, పెద్దవాళ్ళకు భక్తి పెట్టాలి. చిన్నవాళ్ళు అట్రాక్షన్ తోటి భక్తిపరంగా నడవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని ఇట్లా అంచెలంచెలుగా ఇది 44వ సంవత్సరం మేము చేయడం. ఇదంతా కూడా ముఖ్యంగా ఇంతమంది తెలవడానికి కారణం సుమారుగా ఈ 9 రోజుల్లో 5 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. ఈ 5 లక్షల మంది దర్శనం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలాంటి మీడియా మిత్రులు, మీడియా ఛానల్స్, పత్రికా మీడియాల వల్ల ఇవి పడడం వల్ల, చూడడం వల్ల ఇంతమంది జనం వచ్చి ఇక్కడ దర్శించుకొని పోతారు. దీనికి
మంచి కోఆపరేషన్ అందరితోటి ఇక్కడ మేము రావడానికి భక్తులకు కూడా లోపలికి వస్తే ఈ సెల్లార్లో తిరుగుతూ ఉంటే గాలి రావడానికి కానీ వాళ్ళకు తాగడానికి వాటర్ కానీ ప్రసాదం పెట్టడం కానీ ఏమన్నా ఇన్సిడెంట్స్లు అయితే ఫైర్ సిలిండర్లు కానీ కరెంటు పోతే ఇన్వర్టర్ కానీ ఏమన్నా ఎటువంటి పనులైనా కానీ అంటే చిన్న చిన్న కొన్ని పనులు అవుతూ ఉంటాయి. బ్యాగ్ తీయడాలు అవి తీయడాలు సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ సీసీ కెమెరాలు కానీ అన్నీ కూడా సమకరించి ఇక్కడ అన్నీ పెట్టడం జరిగింది. ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా పిన్నవారి వీధి భక్తుల సహకారంతో అందరం కలిసి ఇది చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. ధన్యవాదాలు. అంటే చూసుకున్నట్టయితే గతంలో పెట్టినవి ఓకే అండి, ఇప్పుడు ఈసారి ఏ ఏ విగ్రహాలను ఏ ఏ ప్రాంతాల దేవాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశారు? ఈసారి స్టార్టింగ్ వచ్చేసి విఘ్నరాజు శివలింగం మీద అభిషేకం చేస్తూ తనే గంట వాయిస్తూ స్వాగతం చెప్తాడు. దాని తర్వాత కాణిపాక వినాయకుడు బావిలో నుంచి చిన్నగా పెరుక్కుంటూ వచ్చాడు కాబట్టి ఆ బావిలో నుంచి లేస్తుంటాడు, పెడుతుంటాడు, మూమెంట్ ఉంటుంది. అలాగే కాయిన్ వేసేది ఉంటే పిల్లలకు లడ్డు ఇస్తాడు వినాయకుడు. అట్లాగే వినాయకుడు అడవి లోపల నీళ్ళల్లో అడవి లోపల ఆడుకుంటూ ఉంటాడు. అలాగే వినాయకుడు మొత్తం సంగీతం అంటే మృదంగం, సన్నాయి, వీణ, వాయిలేను అన్నీ కూడా వాయిస్తూ ఇవన్నీ చేస్తుంటే శివపార్వతులు నృత్యం చేసినట్టుగా అదొకటి సమకూర్చాము. అనంత పద్మనాభ స్వామి 6వ గది తెరిచింది కదా, 6వ గదిలో ఎట్లా ఉన్నది అనేది ఒక చిన్న చిత్రీకరణ చేసి అది పెట్టడం జరిగింది. శివలింగం మీద అభిషేకాలు కానీ అలాగే అయ్యప్ప స్వామి విగ్రహాలు, కుమారస్వామి విగ్రహాలు, అలాగే అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ జ్యోతిర్లింగాల తర్వాత దశావతారాలు, అలాగే అమ్మవారి కుటుంబం లెక్క ఉత్సవ విగ్రహాలు, పెన్సిల్ ఇచ్చే వినాయకుడు, ఇవన్నీ కూడా ఎన్నో సమకూర్చి ఇక్కడ జనాలకు ఇలా ఉంటుందని చూపించడానికి మాకు మంచి గణనాయకుని నవరాత్రులు మంచి ఉద్దేశం. మా అందరికి కూడా సంతోషము, ప్రజలందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. అంటే చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా విగ్రహాలు మట్టితో చేశారు. అదేవిధంగా మరి ప్లాస్టిక్ నివారించాలన్న కాన్సెప్ట్తో కూడా కొన్ని స్లోగన్స్ పెట్టారు అక్కడ. మరి ఆ స్లోగన్స్ యొక్క ఉద్దేశం మెయిన్గా ఏంటంటే యూత్ చాలామంది కూడా తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం, చెత్త ఇప్పుడు మనం బయట అమెరికా కంట్రీలకు అటు ఇటు పిల్లలున్నారని కంట్రీకి పోతాం, అక్కడ దేశంలో అమ్మవాడు ఫైన్ అవుతాడని చెత్త తీసుకొని చెత్త బుట్టలు ఎత్తారు. మళ్ళీ ఇడికి రాగానే అట్టిపండు తిని రోడ్డు మీద తొక్కేస్తారు. అట్లా కాకుండా అక్కడో నీతి ఇక్కడో నీతి కాకుండా మనం పద్ధతిగా మనం నేర్చుకున్నది ఇంకో నలుగురికి నేర్పిస్తే బాగుంటుంది. ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. ప్రతి ఒక్క మనిషి ఒక సంచి బండి డిక్కీలో కానీ పోతుంటే చిన్న బ్యాగ్ కానీ ఏదైనా పెట్టుకొని పోయి ప్లాస్టిక్ను నిర్మూలించి, అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ప్రసాదం పెట్టడానికి కూడా విస్తరాకు డొప్పలే పెడతానండి. ప్లాస్టిక్ యూజ్ చేయను. అవి ప్లాస్టిక్ చాలా తక్కువ రేటు, కానీ నేను వాటిని యూజ్ చేయను. అలాగే ఇట్లాంటి ఎన్నో తాగి డ్రైవింగ్ చేయకుండా ఇలాగా పోతుంటే అందరికీ కూడా నియమ నిబంధనలు ఏవి మంచి ఏది చెడు అనేది స్లోగన్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. చూసాం కదండి, అంటే భక్తి భావంతో పాటుగా ప్రజల్లో ఒక మంచి ఉద్దేశం కల్పించాలన్న కారణంతో ఇక్కడ ప్రత్యేకించి హెల్మెట్ ధరించాలి, మద్యం సేవించి వాహనం నడవరాదు, అదేవిధంగా ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలి అనే అటువంటి అంశాలను కూడా ప్రత్యేకించి భక్తులకు తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఇలాంటి గణనాథులను ముందు కూడా ఇంకా ఎన్నో ఏర్పాటు చేయాలని చెప్పి మా A6 న్యూస్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో గణనాథులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా
పెద్ద ఎత్తున కూడా గణనాథులను ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా హోమాలు పూజలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మనం ప్రస్తుతానికి అంబేద్కర్ సెంటర్లో గల శివ యువజన భక్త మండలి వారు ఏర్పాటు చేసినటువంటి మంటపం వద్ద ఉన్నాం. మరి వారు గత 49 సంవత్సరాలుగా కూడా ఇక్కడ గణనాథుని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. మరి మనతో పూజారి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇక్కడ 49 సంవత్సరాలుగా కూడా ఈ పూజాది కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు, ఏంటి? ఇక్కడ శివాజీ యువజన భక్త మండలి వారు గత 45 సంవత్సరంలో ఈ రోజున 7వ రోజు కార్యక్రమం ప్రతినిత్యం కూడా ఉదయం గణపతి పూజ, గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, సాయంకాలం కూడా మనకు గణపతి హోమం, నారాయణ హోమం, లక్ష్మీ హోమం, హనుమంతుని యొక్క హోమం జరుగుతుంది. కాబట్టి ఇది గత 49 సంవత్సరాల నుంచి శివాజీ యువజన భక్త మండలి వారు భక్తి శ్రద్ధలతో ఇది చక్కగా ఆచరిస్తున్నారు. ఇక్కడ 11 మంది బ్రాహ్మణుల చేత ఉదయం సాయంకాలం కూడా మహాప్రసాదం వేలం కార్యక్రమం ఉంటుంది. భక్తులు కూడా అనేకంగా ఎలాంటి రుసుము లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హోమం దగ్గర కూర్చునే వాళ్ళు కూడా భక్తులు కూడా రావచ్చు, అందరు చేసుకోవచ్చు. లోకం సుభిక్షంగా ఉండాలి, అందరు ప్రజలు కూడా క్షేమంగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు. 49 సంవత్సరం నుంచి వారు నిర్విఘ్నంగా సాగుతున్నది ఈ కార్యక్రమం. అనేక శ్రమతో ఓరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా లోకం సుభిక్షంగా ఉండాలి. ఈ సమాచారం అందించినటువంటి ఈ 5-6 వారు కూడా చాలా అభివృద్ధిగా ఉండాలి. ఈ సమాచారం లోకానికి అందిస్తున్నట్టుగా మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అంటే చూసుకున్నట్టయితే ఈసారి ఈ నెల 7వ తేదీన మన చంద్రగ్రహణం ఉంది అంటున్నారు కదండి. ఆ సందర్భంలో కొంతమంది 11 రోజులు కూడా వినాయకుని నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి అలాంటివి చేయొచ్చా లేదా 9 రాత్రులు కాగానే చేయమంటారా? గర్భస్థ శిశువు ఎప్పుడైతే 9 మాసాలు నిండిన తర్వాత 10వ మాసంలో ఎప్పుడైతే ప్రసవిస్తుందో ఆ ప్రకారంగా 9 రాత్రులు పూర్తయిందంటే వెంటనే నిమజ్జనం చేయాలి. గ్రహణానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే గ్రహణంలో దేవతారాధనలు చేసుకోనే చెప్తుంది. గుళ్ళు మొయ్యాలనే ఏ శాస్త్రంలో లేదు. కానీ ఎందుకోసం చెప్పాడు, ఈ ఆచారం ఎందుకు వచ్చిందంటే గుళ్ళు బంద్ చేయాలంటే మరి ఇక్కడ పూజారి గారు కూడా మరి పట్టు స్నానం, విడుపు స్నానం చేయాలి, అనుష్ఠానం చేసుకోవాలి. కాబట్టి అతను కూడా అతని క్షేమం కోసం చేస్తారు. గుడి తీస్తే భక్తులు వస్తుంటారు. మరి వీటిని దర్శిస్తే ఈ సూర్యకిరణములు కానీ చంద్రకిరణములు కానీ ఏకదాటిగా వస్తే కంటికి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అందరి క్షేమం కోసమే ఈ దేవాలయం మూస్తున్నాయి తప్ప శాస్త్రంలో మూయాలని ఎక్కడా లేదు. ఇది 9 గంటల మరి 7వ తారీఖు ఆదివారం నాడు 9 గంటల 56 నిమిషాలు బట్టి 1 గంట 26 నిమిషాలకు ఇది విడుస్తుంది. అందరికి పట్టు స్నానం, విడుపు స్నానం చేసి దేవతానుష్ఠానం చేసుకోండి. మీరు చేసే జప తపాలు చేసుకోండి, దానాలు ధర్మాలు చేసుకోండి. అందరికీ సుభిక్షంగా క్షేమంగా ఉంటారు. ఆహార నియమాలు ఎలాంటి లేదు. ఎందుకోసం అంటే ఆకలైన వాడు తినండి, ఆకలిగా ఆగండి. ఈ గణనాథుణ్ణి అడుగడుగున వాడవాడున ఎందుకు పూజిస్తున్నారు అంటే మాతాపితృ సమందేవం నదేవం పితృమర్చేదు సర్వతీర్థమనంగేయం మాతృబంధన దస్తదా, తండ్రి మించిన తల్లి మించిన దేవతలు లేరు అని నిరూపించిన వాడు గణపతి. ఎప్పుడు కానీ ఏ తల్లిదండ్రులను ఎవరు పూజిస్తారో అనాథాశ్రమంలో చేర్చకుండా ఉంటారో వారందరూ కూడా ఈ గణపతి అడుగడుగున ఎట్లా పూజింపబడతారో ప్రజలు కూడా అందరి చేత పూజింపబడతారు. కాబట్టి వారే మనకు తెలియజేయడానికి వచ్చాడు కనుక అడుగడుగున వాడవాడున అని పూజిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆ తల్లిదండ్రులను పూజిద్దాం, మని అడుగడుగున మన యొక్క గౌరవాన్ని పొందుదాం. చూసుకున్నాం కదండి, అంటే తల్లిని తండ్రిని మించిన దైవం లేదు అని ఆ గణనాథుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి లోకం చూపించాడని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు. అలాంటి తల్లిదండ్రులను పూజించుకుంటే అంతకు మించిన దైవం లేదని చెప్పి కూడా మనకు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నయంతో ప్రదీప్ రాజు, A6 న్యూస్.